శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 3వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఈ బోర్డు మీటింగ్ లో 55 అంశాలు ప్రవేశపెట్టగా 47 అంశాలకు ఆమోదం లభించింది. శ్రీశైలం పెరుగుతున్న రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానం చేశారు. నక్షత్రవనంలో 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో అన్యమత ప్రచారం, మద్యం, మాంసం రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానంలో విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ, భద్రత దృష్ట్యా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రత చర్యల్లో భాగంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు బాంబు స్క్వాడ్ ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. చర్చించడం జరిగింది. వాటిల్లో 47 అంశాలను ధర్మకర్తల మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. 2 అంశాలను వాయిదా వేయడం జరిగింది. 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. వీటిల్లో ఒక 5 అంశాలను తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బోర్డు ఆమోదించడం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనటివి భక్తుల సౌకర్యార్థం అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానించడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్రంలో ఒక దివ్యమైన, భవ్యమైన 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం నిర్మించాలని చెప్పి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. అలాగే హటకేశ్వరం దగ్గర ఉన్నటువంటి 15 ఎకరాల విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి, ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. అమ్మవారి ఆలయం ముందు పక్క ఉన్న మండపాన్ని నిర్మించడానికి, తిరిగి పునర్నిర్మించడానికి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా చెంచుగూడెల్లో ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా చెంచులు అందరికీ కూడా ఉచితంగా చీరలు మరియు పంచెలు ఇవ్వాలని ధర్మకర్తలి బోర్డు ఆమోదించడం జరిగింది.